ఏబీసీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపులి సంచారంపై ప్రజలు ఆందోళన చెందనక్కర్లేదు. మంత్రి కందుల దుర్గేష్. దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి. జాతీయ కార్యదర్శి ఎం పోసి కుమార్. హిందువుల మనోభావాల్ని గాయపరిచిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు. కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తామని రాష్ట్ర శెట్టి బల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూరి సత్యబాబు గారు హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం మంగళగిరిలో జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు పాల్గొని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. నివాస స్థలాలు, పెన్షన్లు, వైద్య, ఆరోగ్యం, ఇతర సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. రాష్ట్రంలో మాజీ మంత్రులపై ఈ రకమైన దాడి తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడు చూడలేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబును మంగళవారం ముద్రగడ మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ములాఖత్ ద్వారా కలిశారు. అనంతరం జైలు బయట వారు మీడియాతో మాట్లాడారు. ముద్రగడ మాట్లాడుతూ రాజకీయ నాయకుల ఇల్లు తగలబెట్టడం చాలా దారుణమని, బాధగా ఉందని, ఇది మంచి సాంప్రదాయం కాదని అన్నారు. చూడడం జరిగిందండి, చాలా బాధాకరం. ఈ రకమైన దాడి బహుశా నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చూడలేదండి. మాజీ మంత్రులు ఇల్లు తగలబెట్టే విధానం ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు చాలా బాధగా ఉందండి. ఇది మంచి సాంప్రదాయం కాదు. వారు బూతులు తిట్టే విధానం రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు. బూతులు తిట్టడం, తిట్టించడం మూలంగా ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టడం బాధాకరం అండి. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆ కల్తీ నెయ్య విషయంలో నాకు తప్పుడు రిపోర్ట్ వచ్చింది, నేను సారీ చెప్తున్నాను అంటే ఆయన గౌరవం పెరిగేదండి. ఆ పని చేయకుండా వేరే రకంగా దాడి చేయించడం, ఆ కప్పిపుచ్చుకోవడం కోసం, తప్పించుకోవడం కోసం విష ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మంచి పని కాదు.
చాలా సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు, కానీ చెప్పుకుంటారు మీరు, కానీ మీరు చేసే పనులు మాత్రం బాగోలేదండి. చంద్రబాబు నాయుడు గారు, మీలో మార్పు రావాలా. ఇది మంచి విధానం కాదు కాదు కాదు. దేశంలో ఎక్కడ ఇటువంటి అరాచకం మాజీ మంత్రులు ఇళ్ళ తగలబెట్టడం అనేది ఎక్కడా లేదని మీకు తెలుసు, కానీ ఈ రాష్ట్రంలో తమరు ప్రవేశపెట్టడం అనేది బాధాకరం. వేణు గారు మాట్లాడవలసింది. ఈరోజు అంబటి రాంబాబు గారిని జైల్లో పెట్టిన సందర్భంగా ఆయనతో రావడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలు అయితే మీరు ఇంకోటి చెప్పొచ్చు, ఈ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి విధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు జరుపుతున్నటువంటి విధానాలు అయితే మనం చూస్తున్నాం. అయితే మీరందరూ కూడా మీరంటే అవతరోళ్ళు అధికార పార్టీ నుంచి మాట్లాడేటువంటి మాటల్లో మీరు ఆ వేళ అలా చేశారు ఇలా చేశారని చెప్పేసి వాళ్ళందరి గురించి కూడా మాట్లాడతారు. ఓకే, ఆ పరిణామాలే ఈవేళ ఇక్కడున్నాం మేము, మీరు అక్కడున్నారు, మీరు అదే కోరుకుంటున్నారు అనేటువంటిది అర్థమవుతుంది. తప్పకుండా ఇది మళ్ళీ అటు నుంచి ఇటు తిరగబడుతుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది తప్పకుండా జరిగి తీరుతుంది మీకు. ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అంబటి రాంబాబు గారు తిరుపతి లడ్డూ గురించి మాట్లాడితే ఆయన జైలుకి పంపిస్తారా మీరు? తిరుపతి లడ్డూకి సంబంధించినటువంటిది ఎవరు దీన్ని తీసుకొచ్చారు? రాత్రి ఒక ప్రెస్ మీట్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు మాట్లాడారు. దాంట్లో ఈ తిరుపతి లడ్డూలో జంతుకోవు కలిసినటువంటి విషయాలు వాస్తవమే. అది నాకు రిపోర్ట్ వచ్చిన తర్వాత, శ్యామలరావు నాకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే నేను మాట్లాడానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తాడు. ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. విజ్ఞప్తి అనుకోవచ్చు, అది హెచ్చరిక అనుకోవచ్చు, తెలియపరుతున్నాను అనుకోవచ్చు. కొవ్వూరు రోడ్డు కమ్రైలు బ్రిడ్జిపై ఘటన సినిమా చూసొద్దామని సరదాగా బయలుదేరారు ముగ్గురు యువకులు. కానీ దారిలోనే మృత్యువు మింగేసింది. సినిమాకు వెళ్లిన వారు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులకు కన్నీరే మిగిలింది. ఈ విషాద సంఘటన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రోడ్డు రైలు బ్రిడ్జిపై జరిగింది. బ్రిడ్జిపై ఎదురెదురుగా 2 మోటార్ సైకిళ్లు ఢీకొన్న సంఘటనలో 3 వ్యక్తులు మృతి చెందారు. కొవ్వూరు పట్టణంలోని శ్రీనివాసరాపురానికి చెందిన పోతుగుంట అక్షయ్ కుమార్ 20, కొమ్మిరి ఏడుకొండలు 18 సంవత్సరాలు, గాజులవారి వీధికి చెందిన తగరపు సత్యకళ్యాణ్ అలియాస్ సునీల్ 20 సంవత్సరాలు. ముగ్గురు కలిసి సోమవారం రాత్రి సినిమా చూద్దామని పల్సర్ బైక్పై రాజమహేంద్రవరం బయలుదేరారు. రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ ప్రాంతానికి చెందిన ఆనపు లక్ష్మీనారాయణ 34 సంవత్సరాలు యాక్టివాపై కొవ్వూరు వస్తుండగా రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి 104వ స్తంభం 2 వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. రాజమండ్రి ఫ్లైఓవర్ పైన ఎవరో స్కూటీ యాక్సిడెంట్ అయింది. అటుకి మధ్యలో మొత్తం నుజ్జు అయిపోయింది స్కూటీ. స్పాట్ డెత్ అసలు. ఒకడు బతికాడా? ఇంకొకరు అటే పల్సర్ బండి మీద పువ్వు నుంచి వస్తున్నారు వాళ్ళు ముగ్గురు. పల్సర్ బండి మీద ఒక్కడే. పల్సర్ బండి వాళ్ళు ఈ స్కూటీని గుద్దేశారా? ఏం గుద్దో తెలియదు, మొత్తానికి తగిలి పడిపోయి ఉన్నారు. చచ్చిపోయారు బాబోయ్. రాజమండ్రి ఫ్లైఓవర్ పైన ఫ్లైఓవర్ పైన తీవ్ర చాలా పెద్ద యాక్సిడెంట్. ముగ్గురు కుర్రోళ్ళు పల్సర్ బైక్ మీద ఒక స్కూటీ పైన యాక్సిడెంట్.
ఇక్కడ ఒక అతను చనిపోయాడు, నాన్ లోకల్. అసలు లోకల్ కుర్రోళ్ళు అంటే ఇద్దరు చనిపోయారు, ఒక అతనే సేఫ్గా ఉన్నాడు. కూటమి ప్రభుత్వం టీడీపీ నేతలు చేస్తున్న కుట్ర రాజకీయాలపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. టీడీపీ నేతలకు వ్యతిరేకంగా నిలదీస్తున్నారు. 2 రోజులుగా వివిధ పద్ధతుల్లో ఆందోళన చేపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ కుట్ర కక్ష సాధింపు చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టుకు నిరసనగా వైఎస్ఆర్సీపీ యువనేత జగ్గంపూడి గణేష్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సెంట్రల్ జైలు నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి బైఠాయించి ధర్నా చేశారు. దీంతో పోలీసులు వైఎస్ఆర్సీపీ శ్రేణుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబుకు ఇప్పటికైనా మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. నా తండ్రి స్వర్గీయ జగ్గంపూడి రామ్మోహన్ రావు గారికి, మాజీ మంత్రివర్యులు శ్రీ అంబటి రాంబాబు గారికి చాలా మంచి అనుబంధం ఉండేది. ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు, అంబటి రాంబాబు గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుండి కూడా వారి కుటుంబానికి ఎంతో హానెస్ట్గా ఆయన పనిచేయడం జరిగింది. అదేవిధంగా మరొక బీసీ నాయకులు శ్రీ జోగి రమేష్ గారి మీద కూడా జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజున ఏవైతే ఈ దహనకాండకి ఆద్యం పోస్తూ ఉన్నారో వారందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఏదైతే సంఘటనలు జరుగుతూ ఉన్నాయో మనందరం గమనిస్తే, అంబటి రాంబాబు గారు కారులో కూర్చుని ఉంటే మహిళలతో ఆయన్ని దూషించి, ఆయన్ని రెచ్చగొట్టి, ఆయన మీద అటాక్ చేసి, ఆయన కారులో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి వీడియోని మాత్రం బయటపెట్టి అందరినీ రెచ్చగొట్టి దగ్గరుండి పోలీసు వారిని ఏదో దాడి చేసేటటువంటి వ్యక్తులకు ప్రొటెక్షన్ కింద పంపించి మరి దాడి చేయించారు. అంబటి రాంబాబు గారి కోసం ఒక మాటలో చెప్పాలి అంటే, నేను నిన్న మొన్న వారి ఇంటి దగ్గర ఉన్నటువంటి వారి సహచరులకి వాళ్ళకి ఫోన్లు చేసి అడిగితే ఆయన ఒకటే చెప్పాడంట, నేను ఇక్కడ చావనైనా చేస్తాను, ఎంతైనా పోరాడతానే తప్ప ఇక్కడ నుంచి పారిపోవడం అనేది జరగదు అని చెప్పి వారి ఇంటి దగ్గరికి వెళ్ళి సిఐలు సందులు చూపించి ఇంట్లోంచి వెనక సందులోంచి పారిపోమని చెప్పి సలహాలు ఇవ్వటం, సూచనలు ఇవ్వటం నిజంగా వారు చేస్తూ ఉన్నటువంటి వృత్తికే సిగ్గుచేటు, భంగం కలిగేటటువంటి పరిస్థితులు ఈ రోజున నెలకొల్పారనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం. అదేవిధంగా జోగి రమేష్ అన్న విషయంలో అరెస్టులు చేశారు, వారి ఇంట్లో వాళ్ళని దూషించారు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అయినప్పటికీ ఇంకా వారి ఇంటి మీదకి పెట్రోల్ బాంబులు వేయటాలు, ఆయన మీదకి గొడవకి కొట్టుకోవడానికి వాళ్ళ ఇంట్లో లేడీస్ మీదకో లేదంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ మీదకి చిన్నవాళ్ళ మీదకి వెళ్తూ ఉన్నారు అని అంటే, వీళ్ళ ఆలోచన పూర్తి స్థాయిలో మనుషుల్ని హతమార్చాలి అనేటటువంటి ఒక నీచపు ఆలోచనతో వీరందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇది నిజంగా కూడా సిగ్గుచేటు. ఇది ఎక్కడితో అయితే ఆగదు, తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది వారి ఊహకే నేను వదిలేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ దాడులు చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక మాట అయితే చెప్తా ఉన్నాం, మీకు ఓపిక ఉంటే మా మీదకి రండి. మేము తిరిగాం, జగన్ గారి జెండా పట్టుకొని తిరిగాం. మీకు ఏమన్నా ఓపిక ఉంటే మాతో పోరాడండి, మాతో గొడవపడండి. ఒక దెబ్బ మీరైనా తగులుతుంది, లేదంటే ఒక దెబ్బ మాకైనా తగులుతుంది, ఎంత దూరాన్ని వెళ్దాం. అంతేగాని ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు ఏం చేశారని వాళ్ళ మీద పెట్రోళ్ళు పోయటాలు, మంటలు వెలిగించటాలు. మీకు ఏమన్నా నిజంగా దమ్ము ఉంటే, ఓపిక ఉంటే రండి, ఇంకేదో ఒకటి తేలిపోతుంది. మహా అయితే ఏం చేస్తారు, లాఠీలకి పనప్ చెప్తారు, లేదంటే కేసులు కట్టిస్తారు, లేదంటే మా మీద దాడులు చేస్తారు. ఓపిక ఉంటే మేము తిరగబడతాం. ఇది మంచి సంస్కృతి కాదు. మేము ఈ రోజున జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలని దృష్టిలో పెట్టుకొని నిరసన తెలియజేయడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాట్యూ దగ్గరికి వచ్చి ఆయనకు పాలాభిషేకం చేసి, మనం అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఉన్నామా లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నామా అనేటటువంటిది ఒకసారి ప్రజలను ఆలోచన చేసుకోమని చెప్పేసి కోరటం కోసం వచ్చాం. మమ్మల్ని పోలీసు వారు ఇక్కడ ఆపి వారు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయటం నిజంగా కూడా సిగ్గుచేయటం.
7 కోట్ల రూపాయలతో రూరల్ నియోజకవర్గంలో రోడ్లకు మహర్దశ రాబోతుందని, త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ రోజు బాలాజీపేట బొమ్మూరు నుండి రాజబోలు శివారు వరకు 3.5 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే సీసీ మరియు బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అలాగే NH5 నుండి పాత బొమ్మూరు వరకు వయా పోలీస్ క్వార్టర్స్, పిండిగొయ్యి, కవలగొయ్యి, బుచ్చయ్య నగర్, పిట్లవాణి చెరువు, శాటిలైట్ సిటీ, ABC బ్లాక్లు, హుకుంపేట పంచాయతీ D బ్లాక్, పాత బొమ్మూరు వరకు 3.5 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే సీసీ మరియు బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈరోజు రహదారుల భవనాల శాఖ ద్వారా 7 కోట్ల రూపాయలతో 2 ప్రధానమైన రహదారుల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. దానిలో భాగంగా బాలాజీపేట జంక్షన్ బ్రిడ్జ్ దగ్గర నుంచి కేశవరం రోడ్లో 3.5 కోట్ల రూపాయలతో రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం. అదేవిధంగా పోలీస్ క్వార్టర్స్ దగ్గర నుంచి పాత బొమ్మూరు వరకు కూడా వచ్చేదంటే 3.5 కోట్ల రూపాయలతో మరో శంకుస్థాపన కార్యక్రమాలు చేసి దాన్ని కూడా మొదలు కొన్ని చోట్ల సీసీ, కొన్ని చోట్ల బీటీగా చేస్తున్నాం. రాబోయే పుష్కరాల నాటికి ఇది ప్రధాన రహదారి కాబోతుంది. బొమ్మూరు జంక్షన్ టు తాడితోట జంక్షన్ దాకా ప్రధాన రహదారిగా సెంట్రల్ లైటింగ్ తోటి సహా ఏర్పాటు చేసుకుంటూ రోడ్డు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఒక ప్రధాన కేంద్రంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని లక్ష్యం ముందుకు వెళ్తున్నాం. ఒకప్పుడు రామాలయ సెంటర్లో ఎలాగైతే అభివృద్ధి చేస్తే ఇవాళ బ్రహ్మాండమైన కమర్షియల్ కాంప్లెక్స్గా తయారైందో రాబోయే రోజుల్లో బొమ్మూరు నుంచి ఇక్కడ దాకా కూడా అవుతుంది. బొమ్మూరులో కూడా ఒక ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ రావాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఆ ప్రాజెక్ట్ కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. బొమ్మూరు జంక్షన్ని ప్రమాదాలు లేని కేంద్రంగా తీర్చిదిద్దడం కోసం కార్యాచరణ. దీనిలో భాగంగానే అక్కడ ఉన్న ఆక్రమణలన్నీ తొలగిస్తాం. రాబోయే రోజుల్లో ఏదైతే చెరువు ఉందో ఆ చెరువు దగ్గర కూడా ఆక్రమణలు తీసి వారికి పునరావాసం కల్పించి చెరువును కూడా కంబాల చెరువులాగా దాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా చేసుకొని ఈ ప్రాంతాన్ని శుభ్రమైన ప్రాంతంగా తీర్చిదిద్దడం. అలాగే ఏదైతే దాదాపుగా 300-400 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఉంది, గోదావరి కాలుష్యం నుంచి నివారణ చేయడం కోసం STP దగ్గరికి వెళ్ళి ఈ కాలువ కూడా శాంక్షన్లో పెడుతున్నాం. పుష్కరాల నాటి ఈ కాలువను కూడా అభివృద్ధి చేసి కాలువ వెంబడే రోడ్డు కూడా తీసుకొచ్చి దీన్ని ధవళేశ్వర సాయిబాబా గుడి దగ్గర నుంచి కిందకి తీసుకుని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శి ముత్యాల పోసికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామం గ్రామంలో అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక అత్యవసర సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా పోసికుమార్ మాట్లాడారు. 2018-2019 సంవత్సరం నుండి నేటి వరకు పెండింగ్లో ఉన్న దివ్యాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతిని విడుదల చేయాలన్నారు. 2 లక్షల రూపాయల వ్యక్తిగత సబ్సిడీ రుణాలు వెంటనే మంజూరు చేయాలని, మూతపడిన TCPC వెంటనే తెరిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కండవిల్లి భరత్ కుమార్, ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు పల్లివేల రాజు, జొన్నకుటి భాస్కర్ రావు పాల్గొన్నారు. దివ్యాంగుల హక్కుల వేదిక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పల్లివేల రాజు గారి ఆధ్వర్యంలో ద్రాక్షారామం గ్రామంలో జరిగిన దివ్యాంగుల హక్కుల వేదిక అత్యవసర సమావేశంలో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా దివ్యాంగుల హక్కుల వేదిక తరఫున మేము ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో ఎప్పటి వరకు ఎంతమందికి మీరు వ్యక్తిగత రుణాలు మంజూరు చేశారో మీరు లేఖ బహిర్గతం చేయండి. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకుండా ఈ రాష్ట్రం మొత్తం ఉన్న వికలాంగులందరికీ కూడా మీరు వికలాంగుల సబ్సిడీ రుణాలు ఇస్తారని మీరు చెప్పి ఉన్నారు. కానీ నేటికి ఒక్క సబ్సిడీ రుణం కూడా మంజూరు కాలేదు. అలాగే 2018-19 నుంచి నేటి వరకు కూడా ఏ వికలాంగుడికి కూడా మ్యారేజ్ అవార్డు కానీ ఇచ్చిన పాపాన్ని పోలేదు. కనుక మీరు వెంటనే ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోజున మ్యారేజ్ చేసుకున్నటువంటి దివ్యాంగులందరికీ కూడా వివాహ ప్రోత్సాహ ప్రభుత్వం ఇప్పించాలని, అలాగే స్కూటీల్లో కొన్ని నిబంధనలు సవరించి స్కూటీ బళ్ళు దివ్యాంగులందరికీ కూడా అందించాలని, అలాగే మనకి బ్యాక్లాగ్ పోస్టులు నేటికి భర్తీ పూర్తి కాలేదు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో మన దివ్యాంగుల సంక్షేమ శాఖ వారు నేటికి తెలియజేయలేదు. మనకు వెంటనే కూడా దివ్యాంగుల సంక్షేమ శాఖ వారు
బ్యాక్లాగ్ పోస్టులు ఎన్నున్నాయో తెలియజేయాలని, అలాగే దివ్యాంగులకి సబ్సిడీ రుణాలు వెంటనే అందజేయాలని, అలాగే సెక్షన్ 92A ప్రకారం దివ్యాంగులపై కుంటోడు చెవిటోడు గుట్టోడు అంటే కేసులు పెట్టడం లేదు, వెంటనే కేసులు పెట్టే విధంగా ప్రభుత్వం 2016 చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని, వెంటనే ఇవన్నీ జరగకపోతే రాబోయే రోజుల్లో దివ్యాంగుల హక్కుల వేదిక తరఫున రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ నమస్కారం. ముత్యాల పోస్ కుమార్, దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శి. రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు మహమ్మద్ హమీద్ బాషా మాట్లాడారు. రాష్ట్ర పరిస్థితి ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉందని, రాష్ట్ర ప్రజలు త్వరగా ఎన్నికలు వస్తే బాగుంటును వైఎస్ఆర్సీపీ పట్టం కట్టే విధంగా ఆలోచిస్తున్నారని అన్నారు. సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో దృష్టి పెట్టకుండా వైఎస్ఆర్సీపీని భూస్థాపితం చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు కూటమి ప్రభుత్వం ఆలోచనలు సాగుతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇస్తుందో తెలియజేయాలన్నారు. తిరుపతి శ్రీవారి లడ్డు ప్రసాద విషయంలో సుప్రీంకోర్టు లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని చెప్పిన ఉదంతంలో ప్రజలను పక్కదోవ పట్టించడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్టు చేయడం, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి వంటి చర్యల వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. అలాగే మీడియా మిత్రులు కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈ సమావేశానికి ఒక ముఖ్య ఉద్దేశం, రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే ఒక ఎమర్జెన్సీని తలపిస్తుంది. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారి ఇళ్లపై కూటమి ప్రభుత్వం ఈ విధంగా గమనకాండ చేస్తుంది. ఇలాగా చేసి ఏం సాధించాలనుకుంటున్నారు మీరు? మీకు ప్రజలు అధికారాన్ని ఇచ్చింది మంచి పరిపాలన అందించడానికి. మీరు కక్షపూరితమైన పరిపాలన చేస్తున్నారు. ప్రజలు ఎలా ఉన్నారంటే, ఎప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, వైఎస్ఆర్సీపీకి పట్టం కడదామన్నట్టుగా ఉంది. ఎందుకంటే మీరు చేసే పనులు అటువంటివి. ఎలా ఉన్నాయంటే, మీరు సంక్షేమ పథకాలు ఏవైతే హామీ ఇచ్చారో ప్రజలకి, ఆ హామీని నెరవేర్చకపోయి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ అంటే మొన్నే తిరుపతిలో లడ్డూలో తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు హమీద్ బాయ్ ఏర్పాటు చేసినటువంటి ఈ పత్రికా సమావేశానికి వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో జరిగిన పాలన భారతదేశం గర్వించదగ్గ పాలన జరిగింది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా ఈ పాలన సాగితే 2024 నుంచి ఈ రోజు వరకు భారతదేశంలో ఉన్న మిగతా ఏవైతే నేరాల విషయంలో కరుడుగట్టిన నేరస్తులున్న రాష్ట్రాలు సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి నేరాల్లో వీళ్ళు మాతో పోటీ పడుతున్నారా, రాక్షసత్వంలో మమ్మల్ని మించిపోయేలా వీరు ఉన్నారా అని చెప్పి ముక్కును వేలేసుకునే దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక విషయం చెప్తున్నాం. లోకేష్ భవిష్యత్తు కోసమే కదా మీరు ఇదంతా చేస్తున్నారు. లోకేష్ని నాయకుడిగా నిలబెట్టాలని చెప్పి మీరు అదంతా చేస్తున్నారు. కానీ కేవలం దళిత, గిరిజన, హరిజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సమాధులపై మీ సామ్రాజ్య పునాదిని మీరు వేయాలనుకుంటే మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ దాన్ని హర్షించరు, దాన్ని సహకరించరని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంత దారుణం, మాజీ మంత్రుల ఇళ్ళు తగలబెడుతున్నారు, మాజీ మంత్రులను ఇళ్లలోంచి లాక్కొచ్చి కొడుతున్నారు. అది పార్టీతో సంబంధం లేకుండా రాష్ట్రాన్ని ఏలిన వివిధ శాఖల మంత్రులను ఈరోజు ఇళ్లలోంచి లాక్కొచ్చి జంగిల్ రాజు, గూండారాజు అంటే ఏ విధంగా ఉంటుందో పేపర్లలో చదివిన వాళ్ళకి, సినిమాల్లో చూసిన వాళ్ళకి ప్రత్యక్షంగా కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది ఈరోజు కూటమి ప్రభుత్వం. మరి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కనువిప్పు కలిగేలా ఒక మాట చెప్తున్నాం, కోట్లాదిగా ఉన్న ఆంధ్రులందరికీ ఒక మాట చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెలుబైన వేణుగారి యొక్క కార్యాలయంలో
ఈరోజు రాష్ట్రంలో ఏదైతే మరి రాక్షస పాలన జరుగుతుందో మాజీ మంత్రివర్యులైనటువంటి అంబటి రాంబాబు గారు అలాగే జోగి రమేష్ గారి వారి మీద ఏదైతే దాడులు జరిగినో వారి నివాసాల మీద ఏదైతే దాడులు జరిగినో ఈరోజు తూర్పుగోదావరి జిల్లా మైనార్టీ సెల్ వైపు నుంచి మేమందరం దీన్ని ఖండిస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా మా కార్యకర్తలపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై జరిగేటువంటి మరి ఈ దాడులకి ప్రతిచర్య జరగకుండా మరి కూటమి ప్రభుత్వం వారు కంట్రోల్లో ఉండాలని చెప్పేసి ఈరోజు మీడియా సమాధానంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అన్ని రోజులు ఒకలాగుండో భవిష్యత్తులో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ప్రజలు చూస్తున్నారు. మీ రాక్షణ పాలన మరి అంతమై మంచి రోజులు వచ్చే టైం వస్తుంది. తప్పకుండా ఆ సమయంలో దీనికి ప్రతిచర్య ఉంటుంది. దాంతోపాటుగా ఏదైతే మరి ప్రశ్నిస్తా అని చెప్పేసి పార్టీ వచ్చిందో ఆ పార్టీ ప్రశ్నించడం మానేసి మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో అరాచకాలకి మరి ఈరోజు మహిళల మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క దాడులకి సమాధానం చెప్పకుండా కూటమి ప్రభుత్వంలో మీరు ఒక భాగమై ఉండి మరి కూటమి వారు చేస్తున్నటువంటి రాక్షస పాలనకి మీరు సపోర్ట్ చేస్తున్నారు తప్పించి మరి ఇదంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు మరి దీనికి సమాధానం చెప్తారు. ఈ యొక్క మీడియా మరి సమావేశం ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఈరోజు మరి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాం మేము దాన్ని ఖండిస్తున్నాం. ఈ యొక్క మీడియా యొక్క తాత్పర్యం. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం సమీపంలో పెద్ద పులి సంచారంపై ఆందోళన అక్కర్లేదని పులిని బంధించేందుకు గాను అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ట్రాప్ డ్రోన్ కెమెరాలు బోన్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రజలకు సూచించారు. మంగళవారం కేబినెట్ అనంతరం మంత్రి దుర్గేష్ ఈ విషయమై జిల్లా అటవీశాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. పులి సంచారానికి సంబంధించిన తాజా సమాచారాన్ని అడిగి తెలుసుకుని పరిస్థితి పర్యవేక్షించారు. గత కొన్ని రోజులుగా తొర్రేడు సీతానగరం సమీపంలో పులి సంచరిస్తుందని దాని ఆనవాళ్లు గుర్తించామని త్వరలోనే పట్టుకుంటామని అధికారి చెప్పారన్నారు. గతంలో ఇదే ప్రాంతంలో ఒకసారి పులి సంచారం చేసిందని మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకుని త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు తక్షణమే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నమస్తే, నేను మినిస్టర్ టూరిజం మాట్లాడుతున్నాను. ఏం లేదు, ఇది ఏంటి మన పులి సంచారం దాని మీద ఏంటి మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నాం? అంటే జనసంచారం ఉన్న చోటుకు వస్తుందండి? జనసంచారం ఉన్న చోటుకు వచ్చేస్తుందా? లాస్ట్ టైం కూడా ఇదే రూట్ తిరిగిందండి. లాస్ట్ టైం కూడా కదా ఇదే, అంటే 24లో అప్పుడు కూడా ఇదే రూట్ ఎందుకంటే కాదండి. మనం ఏంటంటే ప్రికాషన్స్ అంటే బోన్లు అవి పెట్టడం అలాంటివి తీసుకున్నామండి. అంతేలేండి, కన్ఫ్యూజ్ అయ్యి వస్తాయి. నేను ఇవాళ ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ ఉందని వచ్చాను. ప్లీజ్ టేక్ ఎవ్రీ కేర్ అండి, ప్లీజ్ టేక్ ఎవ్రీ కేర్. ఓకే, థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్ద పులి సంచారంపై ప్రజలు ఆందోళన చెందనక్కర్లేదు, మంత్రి కందుల దుర్గేష్. దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి, జాతీయ కార్యదర్శి ఎం పోసి కుమార్. హిందువుల మనోభావాల్ని గాయపరిచిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి, వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.